మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. యెషయా 53:5-6 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 7th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. అబ్రహామిక ఆశీర్వాదానికి, కృపకు మనందరం పాత్రలుగా చేయనుగాక. ఫ్రెండ్స్, ఈ వచ్చే ఆదివారం బాప్టిస్ట్ కార్యక్రమాలు అంటే రక్షణ పొందిన బిడ్డ మన దోషమును బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన సమాధానమైన శిక్ష ఆయన మీద పడింది. అవును, యెహోవా మనందరి దోషమును యేసయ్య మీద మోపారు. నా పాప దోషాన్ని బట్టి, శాపాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో బలియాగమైపోయారు, నలగొట్టబడ్డారు. ఎప్పుడైతే నేను మనలో పాపం ఉన్నదని గ్రహించి సిలువ చెంతకు చేరి పశ్చాత్తాపడతామో, విరిగిన హృదయముతో మనం దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటామో, రియలైజ్ అవుతామో, అప్పుడే దేవుడు రక్షణ భాగ్యాన్ని ఇస్తారు. నూతన ఆత్మతో, నూతన శక్తితో నింపుతారు, నూతన స్వభావంతో నింపుతారు. రక్షణ పొందిన బిడ్డ ఈ ఆదివారం బాప్టిసాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి సిద్ధపడు, ప్రే చేసుకో. నీ ప్రతి పాపాన్ని ప్రభు సందులో ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఆదివారం మొదటి 3 వర్షిప్పుల్లో పార్టిసిపేట్ చేయి. జత బట్టలు తెచ్చుకోండి. 3వ వర్షిప్ తదనంతరం మీకు ప్రత్యేకమైన వాక్యం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మీకు బాప్టిసాలు ఉంటాయి. ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే రక్షణ పొందిన బిడ్డ, నీ దోష శిక్షను ఆయన భరించారు, నీ గాయాల్ని, నీ వ్యాధుల్ని ఆయన వహించారు, ఆయన గాయపరచబడ్డారు. కాబట్టి నువ్వు వ్యాధితో చనిపోవడం అవసరం లేదు. ఆయన నీ నిమిత్తం, నా నిమిత్తం దరిద్రుడయ్యారు. ఆయన ఎందుకు? నేను నన్ను ఐశ్వర్యవంతులు చేయడానికి. కాబట్టి నీ పొరపాట్లు, బలహీనత ఒప్పుకో, సరిదిద్దుకో, సరి చేసుకో. నీ వ్యాధులకు మందు సిలువ చెంత, ఆ గాయాలను తాకు. అలాగే నీ దరిద్రాన్ని సిలువ చెంత ఐశ్వర్యంగా మార్చుకో. ఆ జంగి చాలు చూపులోంచి యాకోబు ఎలా సాధారణ కలు గొర్రెలకి పొట్టలోనే ఏ రీతిగా లేని వాటి ఉన్నట్టుగా మచ్చలు, సార్లు, పొడలు గల పిల్లలను చూశాడో, ఆ రీతిగా విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా, నీ సమస్యను సాక్ష్యంగా దేవుడు మార్చునుగాక. గర్భఫలేని బిడ్డ, నువ్వు గుడ్రాలుగా ఉండటానికి వీల్లేను. అద్భుత రీతిలో దేవుడు నీ గర్భం తెరుచునుగాక. సిలువ చింత నీ మూల్యం ఆయన చెల్లించారు. నీ శాపాన్ని ఆయన మోసారు. నువ్వు శాపగ్రస్తురాలు కాదు, గుర్తించుకో. నువ్వు బిడ్డను కందువుగాక. ఆమెన్. పెళ్లి కాని బిడ్డ, నీకు అద్భుతమైన భాగస్వామి దేవుడు ఇచ్చి నీ త్వరలో మ్యారేజ్ చేయనుగా. కురింగిపోక జాబు లేని బిడ్డ, అద్భుతమైన జాబ్ దేవుడు నీకు ఇచ్చునుగాక. అప్పుల్లో ఉన్న బిడ్డ, నీ దరిద్రాన్ని దేవుడు ఐశ్వర్యంగా మార్చునుగాక. ప్రార్థన. ఆశ్చర్యకరుడా, బాప్టిసాలు సిద్ధపరచండి రక్షణ పొందేవాళ్ళని. అలాగే రక్షణ పొందిన బిడ్డల్ని నీ ఆత్మతో నింపి ఆయన వచ్చే ఆదివారం అనెంటింగ్ ప్రైజ్ సిద్ధపరచండి. స్కూల్స్, కాలేజ్ రీఓపెన్ అవుతున్నాయి. అనెంటింగ్ ఫెస్టివల్లో మీరు తోడయండి. బలమైన ఆత్మాభిషేకంతో నింపి ఏదంతలో గొప్ప విజయాన్ని చూడాలా. అందరూ మేలు పొందాలా, వ్యాధి స్వస్థపడాలా, జాబ్ లేని జాబ్స్ పొందాలా, సమాధానం పొందాలా, స్కూల్స్, కాలేజీకి వెళ్ళి విద్యార్థులు దీవించబడాలి, అన్నింటిలో ఆశీర్వదింపడాలి, గొప్ప కార్యాలు చూడాలి. మిరాకిల్స్ చేయండి. దీవెన దయచి నీ కృప, నీ సన్నిధి, నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై ఉంచి దీవెన వర్షం కుమరించండి. గర్భాలు ఇవ్వండి, మ్యారేజ్లు ఇవ్వాలా, గర్భిణీశీల క్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ హస్బెండ్లు దీవించి దీర్ఘాయుష్ను కృపై సమాధానం నడిపించుకుని మహిమ చెందండి. జయముని ఇవ్వండి. ఈ రోజంతలో విజయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రామిస్ ల్యాండ్ కొంచెం ప్రే చేయండి. ఎవరైతే టీవీ స్పాన్సర్ చేయాలనుకుంటున్నారో, అలాగే ప్రామిస్ ల్యాండ్ కొంచెం పిలిపాలనుకుంటున్నారు, రేపు సాటర్డే సాయంత్రం 4 గంటల 7 గంటలకు స్పాన్సర్ మీట్ ఉంటుంది. ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రండి, నన్ను కలిసి ప్రే చేసుకుంటారు. అనేకులు దైవ ఆశీర్వాదం పొందుతున్నారు. మీరు వచ్చి ఎందుకు దైవ దీవెన పొందకూడదు? ప్రేరేపించబడితే రండి, వచ్చేసండి. అనెంటింగ్ ఫెస్టివల్ మిస్ చేసుకోవద్దు. మన విద్యార్థుల కోసం స్పెషల్ ప్రేయర్స్ చేద్దాం. అందరి కోసం అనెంటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.